అంటే ప్రతిరోజు మనమే కానీ ఒక ప్రత్యేకమైన రోజు మన కోసం ఉంది ఉమెన్స్ డే. బాధ్యత అనే ఒక చాలా పెద్ద బండరాయి నెత్తి మీద వేసుకొని మనం ఉంటాం. కానీ ఈ రోజు ఇక్కడ ఒక గంట 2 గంటలు టైం స్పెండ్ చేస్తున్నాము. మన చిన్నతనం అనేది మళ్ళీ మనం వెళ్ళిపోతున్నాం. ఒక 30 సంవత్సరాలు బ్యాక్ వెళ్ళిపోయి, అంటే ఆ రోజులో మనం ఎంత హ్యాపీగా ఉన్నామో ఈ రోజు కూడా చాలా మంది మహిళల మోహాలలో కలకలలాడుతున్నాయి. అంటే ఈ గంట 2 గంటలే కాదు, ఎన్ని సమస్యలు ఉన్నా స్ట్రాంగ్గా నిలబడండి. మనమేంటో ఇంటి వరకే చూపించుకోవద్దు, మనమేంటో సమాజానికి చూపించాలి. ప్రతి మహిళలో ఒక ప్రత్యేకత ఉంటుంది. కొంతమంది చదువులో ఉండొచ్చు, కొంతమంది ముగ్గులేయడంలో ఉంటుంది, కొంతమంది వంట చేయడంలో ఉంటుంది. ప్రతి మహిళకి ఒక ప్రతిభ అనేది ఉంటుంది. ఆ ప్రతిభ అనేది బయటికి తీసుకురావాలి. ఎంతసేపు వీళ్ళేమనుకుంటున్నారు వాళ్ళేమనుకుంటున్నారు అని మనం ఆలోచించొద్దు. మనమేంటి అని కనీసం మనమన్నా తెలుసుకోవాలి కదా. మనమేంటని మనకు తెలియాలి ఫస్ట్, తర్వాత మన పిల్లలకి చెప్తాం మనం ఏంటనేది. అందుకని ఎవరు ఎటువంటి అధైర్యపడొద్దు. పర్టికులర్గా ఏంటంటే ఇక్కడ అమీన్పూర్లో కొంచెం విలేజ్ అట్మాస్ఫియర్ ఉంటుంది. పిల్లలకి, ఆడపిల్లలకి 18, 19, 20 సంవత్సరాల్లో పెళ్లి చేయకండి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చూద్దాం ఫస్ట్. అంటే రేపు వచ్చే భర్త ఎలా ఉంటాడో తెలియదు. వాళ్ళకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, అంటే వాళ్ళు 10 రూపాయలు సంపాదించుకునే విధంగా తల్లిదండ్రులుగా అది మన బాధ్యత. ఆడపిల్లలకి తొందరపడి పెళ్లిళ్ళు చేసి వచ్చే వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళని చూసుకుంటూ మనం బాధపడి వాళ్ళు బాధపడి వాళ్ళ జీవితాలు నరకంలో తోసేయద్దమ్మా. ఎందుకంటే ఇది పర్సనల్ రిక్వెస్ట్. చాలా మందిని చూస్తున్నాను నేను ఇక్కడ అమీన్పూర్లో కూడా 18, 19కి ఆడపిల్లలకి పెళ్లిళ్ళు చేస్తున్నారు. వాళ్ళని చదువుకోనివ్వండి. చదువుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఒక 4 రూపాయలు సంపాదించుకొని ఫైనాన్షియల్గా వాళ్ళు చాలా డెవలప్ అయిన తర్వాత అప్పుడు చేయండి పెళ్ళి. ఇప్పుడు న్యూస్ పేపర్లు, టెలివిజన్లో చూస్తున్నాం మనం చిన్న గొడవలకి, చిన్న సమస్యలకి ఏదో మనకు లైఫ్ లేదు, మన జీవితం ఇంతే, మనం ఎవరి కోసం బతకాలి అని ఆలోచన చేసుకుంటూ మనము లేనిపోని అపోహలు పెట్టుకొని చిన్న విషయాలకు కూడా చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. భగవంతుడు ఇచ్చిన ప్రాణం ఇది. భగవంతుడు ఇచ్చిన ప్రాణాన్ని మన కోసం బతుకుదాం. అత్తమామలు, సంసారం, పిల్లలు అందరికీ ఉంటారు. అందరికీ సంతోషమైన జీవితం ఉండదు. చిన్న విషయంలో మనం చాలా బాధపడిపోయి చేసుకుంటున్నారు. కానీ నీకు పుట్టిన పిల్లోడి పరిస్థితి ఏంటి, నీకు పుట్టిన బిడ్డ పరిస్థితి ఏంటి, ఫస్ట్ ఇది ఆలోచించుకోండి.